హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్, వెహికల్ వచ్చేసి హుండాయ్ ఇయాన్ ఎరా ప్లస్ బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి 2012 మోడల్. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్. వీడియో మొత్తం చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. చివరి వరకు మొత్తం డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఒకసారి వెహికల్ మొత్తం చూసుకోవచ్చు సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ సార్. ఏపీ 26 పాసింగ్. ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాలో ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది సార్. ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫ్రంట్ బ్యానెట్, ఫ్రంట్ బంపర్ రీపెయింట్ అయితే చేయించడం జరిగింది సార్. కలర్ షేడ్ అయితే ఒరిజినల్ రూప్ పైన ఉన్నటువంటి కలర్ అయితే ఒరిజినల్ సార్. సార్, వెహికల్ యొక్క సీసీ చూసినట్టయితే 814 సీసీ, 800 సీసీ సార్. ఇది ఫ్రంట్ చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్. చూసుకోవచ్చు. రెండు సైడ్లలో రెండు ఆప్రాన్ కానీ ఆప్రాన్ ఫెండర్ వాల్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫిల్టర్ బ్యాగ్స్ అయితే డ్యామేజ్ ఉంది. ఇది ఒకటి మిస్సింగ్లో ఉంది. ఈ వెహికల్లో కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి వస్తుంది సార్. మనకు 300 వరకు అయితే మైలేజ్ అనేది వస్తుంది ఎల్పిజిలో. పెట్రోల్లో 18+ ఉంటుంది. ఒకసారి ఇంజన్ ఆన్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇంజన్ అనేది చెక్ చేసుకోవచ్చు సార్. ఇంజన్ వచ్చేసి ఈ పొజిషన్లో ఉంది. మీరు ఎవరైనా వచ్చే ముందు మెకానిక్ని తీసుకొని రావచ్చు. మెకానికల్ చెక్ చేసుకొని వెహికల్ అనేది పర్చేజ్ చేయండి సార్. ఎందుకంటే మేము 100% రిపోర్టు ఇవ్వలేము. ఏ వెహికల్ అయినా ఎవరైనా ఇవ్వరు సార్. ఎందుకంటే కస్టమర్లు తీసుకొస్తాం అమ్మమని. మాకున్న ఎక్స్పీరియన్స్తో కొన్ని డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక మొత్తం ఇంజన్ కూడా మీరే చూసి చెప్పాలంటే అది ఎవరు చెప్పరు. మీద రిపోర్ట్ వేస్తారు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా టెక్నీషియన్ ఉంటే టెక్నీషియన్ తీసుకొచ్చి మెకానికల్లీ ఇంజన్ ఏ విధంగా ఉంది దాన్ని బట్టి మీరు రేట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు సార్. బ్లూ డ్రైవ్ వెహికల్. ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు, 50% ఉంది. ఫ్రంట్ సస్పెన్సర్లు అబ్నార్మల్ కండిషన్లో ఉన్నాయి. బ్రేక్స్, సస్పెన్సర్ వర్క్ అయితే, స్టీరింగ్ కూడా అబ్నార్మల్ కండిషన్లో ఉంది. ఇంజన్ కూడా అబ్నార్మల్ కండిషన్లో ఉంది సార్. ఎల్పిజిలో నడిచిన వెహికల్. పిల్లర్లు ఒరిజినలే ఉన్నాయి. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది సార్. ఈ వెహికల్లో 2 పవర్ విండోస్ ఉంటాయి, 2 మాన్యువల్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది. చూసుకోవచ్చు. కంప్లీట్ ఇంటీరియర్ ఒకసారి క్లీన్ చేయించుకోవాల్సిందే. అంతా ఆయిల్ మార్కలు అవి ఉన్నాయి, చూసుకోండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే 2,36,695 కిలోమీటర్ తిరిగింది. ఇది కంటిన్యూ రీడింగ్ సార్. ఎటువంటి ట్యాంపరింగ్ లేదు, జెన్యూన్. చూసుకోవచ్చు. కొద్దిగా లోహారం అనేది సెట్ చేయించుకోవాలి సార్. ఏసీ కాంప్రెసర్ ఆన్లో ఉంది. కూలింగ్ తక్కువ వస్తుంది. గ్యాస్ ఫిల్ చేయించుకుంటే సరిపోతుంది. సిడి సిస్టమ్, సిడి యాక్స్ యూఎస్బి సిస్టమ్ అయితే మ్యూజిక్ ప్లేయర్ ఉంది. ఇంత మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే ఉంది. గేర్ బాక్స్లో ఎటువంటి నాయిస్ లేదు సార్. స్మూత్ ఉంది. కూలింగ్ తక్కువ ఉంది. ఇది ఒకటి చెక్ చేసుకోవచ్చు. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండిట్లో రన్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా బ్రోకెన్ అయింది ఎల్పిజి బాక్స్ పక్కకు. వెహికల్ సంబంధించిన సింగిల్ కీ సార్ అవైలబుల్లో ఉంది. సీట్ కవర్లు 100కి 50% ఉన్నాయి, డ్యామేజ్ ఉన్నాయి. ఫ్లోర్ మ్యాటు, మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి. కంపెనీ సర్టిఫైడ్ ఎల్పిజి అయితే వెహికల్లో ఉంది సార్. అప్రూవల్ ఉంది. 2012 మోడలు. ఏప్రిల్ 2012లో రిజిస్ట్రేషన్ అయింది.
2027 ఏప్రిల్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంది. రూప్ ఒరిజినల్ ఉంది కానీ కలర్ అక్కడక్కడ షేడ్ అవుతుంది, ఇదంతా పలుకుతుంది చూసుకోవచ్చు. వెహికల్లో 2 మాన్యువలే ఉంటాయి, బీసీ కోడ్తోనే వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే బ్రోకెన్ ఉంది, చేంజ్ అయింది సార్. మిగతా అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. డోర్లు కూడా రీప్లేస్మెంట్ ఏం లేవు. ఈ టైర్ కూడా 50% ఉంది సార్. చూసుకోవచ్చు. ఇది కూడా బీసీ కోడ్తోనైతే గ్లాస్ అనేది ఉంది. డిక్కీ పైన కానీ బ్యాక్ సైడ్ బంపర్ పైన రీపెయింట్ అయితే అయింది సార్. పార్ట్స్ ఏం రీప్లేస్మెంట్ లేవు మేజర్గా. బ్యాక్ సైడ్ డోర్ చూసినట్టయితే ఇది షోరూమ్ డోరే ఉంది సార్. స్టెప్నీ టైర్ అనేది కస్టమర్ ఇంటి దగ్గర ఉంది, అదే పంపిస్తా అన్నాడు. కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి ట్యాంక్ సార్. ఇది ఒకటి ఫుల్ చేయించుకుంటే 300 కిలోమీటర్ వరకు డ్రైవ్ చేయొచ్చట. ఇంటీరియర్ పరంగా చూసుకోండి సార్, కొద్దిగా క్లీన్ అనేది లేదు. ఎవరైనా తీసుకుంటే క్లీన్ చేయించుకోవాల్సిందే. సీట్ కవర్ పాసిబుల్ అయితే సీట్ కవర్లు కూడా మార్చుకోవాల్సిందే. చిన్న ఫ్యామిలీకి మిడిల్ క్లాస్ బడ్జెట్, తక్కువ బడ్జెట్లోనే ఇస్తాం. కాకపోతే మీరు మెకానికల్లీ ఒకసారి చెక్ చేసుకోండి. లెఫ్ట్ సైడు క్వార్టర్ ప్యానల్ పైన స్క్రాచెస్ ఉన్నాయి సార్. ఫ్యూల్ ట్యాంక్ పైన ఇది కూడా 50% ఉంది సార్. ఇది బీసీ కోడ్తో వస్తుంది. పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు, కంపెనీ పిల్లర్సే ఉన్నాయి. రీపెయింట్ అయినట్టున్నాయి అంతే, రిపేర్ ఏం కాదు కానీ రీపెయింట్ అయితే అయినాయి. అన్ని డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ సార్. ఇది 60% ఉందండి టైర్. సార్ వెహికల్ వచ్చేసి హుండాయ్ ఇయాన్ ఎరా ప్లస్ బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి 2012 2వ నెల 4వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్. 2027 4వ నెల వరకు ఈ వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంది. తెలంగాణ వాళ్ళు కొనుక్కుంటే తెలంగాణలో గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే మళ్ళీ 5 years ఎక్స్టెన్షన్ అయితే అవుతున్నాయి సార్. ఏపీ వాళ్ళు తీసుకుంటా అంటే ఏపీ వాళ్ళకు ఎన్ఓసీఐకి అయ్యే ఛార్జీలు మీరే పెట్టుకోవాలి సార్. తెలంగాణ వాళ్ళకైతే సీసీకి అయ్యే ఖర్చులు మేమే పెట్టుకోవడం జరుగుతుంది. వెహికల్ పైన 25,000 మాత్రమే లోన్ ఉంది. పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి. ఎల్పిజి వర్కింగ్లో ఉంది. టైర్లు 50-60 ఉన్నాయి చూపించిన కదా. సీట్ కవర్లు చేంజ్ చేసుకోవాలి, ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పటికైతే చిన్న చిన్న మైనర్స్ మెయింటెనెన్స్ ఖర్చు ఉన్నాయి సార్. ఎవరైనా వచ్చే ముందు నాకు కాల్ చేసి రండి. 1,50,000 రూపాయలు కస్టమర్ చెప్తున్నారు. అది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ ఉంది. మొత్తం వీడియో మొత్తం చూడండి. ఈ వెహికల్ కావాలనుకుంటే జైతలు వచ్చి చూసుకోవచ్చు. ఫ్రంట్ బ్యానెట్, బంపరు, వెనకాల డిక్కీ, వెనకాల బంపరు రీపెయింట్ అయింది సార్. మేజర్ యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయింది. ఓకే సార్, ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.